నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. మీకు ఒకటి చూపించి నేను మాట్లాడతా. మీరు చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటే, మీరు ఒక్కళ్ళే అలా ఉంటే, సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్ర ఉంటుంది అనుకుంటున్నాను. మేమందరం అమ్మా అనసూయ గారు, శివాజీ గారిని నువ్వు ప్రశ్నించేటప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోమ్మా. సృష్టికర్తలు, సృష్టికి మూలం, నేచర్కి మనకి ఉన్న ఇలువ ఆయన శివాజీ గారు చెప్పిండు. అదే కనుక నువ్వు సరిగా ఆలోచిస్తే నువ్వు ముందర సృష్టికర్త అనే దానికి అర్థం తెలిసేది. నువ్వు సృష్టికర్తకి నువ్వు కాదమ్మ మూలం. నీలాంటి వాళ్ళు 10 మందే ఉంటారు. సృష్టికర్తలై సృష్టికి, సృష్టి ధర్మాన్ని, కన్న పిల్లల ధర్మాన్ని, కట్టుకున్న వాడి ధర్మాన్ని, సమాజం శ్రేయస్సు కోసం ఆలోచించే వాళ్ళు, ఆడవాళ్ళు, వాళ్ళు సృష్టికర్తలు. నీలాగా మన కనకాల రాజీవ్ కనకాల సుమా గారు కూడా చేస్తుంది కదా, ఆమె సృష్టికర్త కాదా? ఆమె ఆడమనిషి కాదా? ఆమె కూడా యాంకరింగ్ చేస్తుందిగా. ఆమె ఎంత పద్ధతిగా చేస్తుంది. అలాంటి వాళ్ళు అనాలమ్మా సృష్టికర్త అని. మీలాంటి వాళ్ళు కాదు అనేది. మీలాంటి వాళ్ళు 10 మంది ఏకమయ్యి శివాజీ గారిని ఏం చేయలేరు. మాలాంటి వాళ్ళు 90 మంది ఉన్నారు ఆయన వెనక. అందుకని దయచేసి నువ్వు ఇంకా ఏమన్నా నీ మాటలుంటే నువ్వు మార్చుకోవాలని నేను కోరుకుంటున్నా.